జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దు అయింది. నేడు తెనాలిలో జనసేన ర్యాలీ సభల్లో పాల్గొనాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా పవన్ కళ్యాణ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 20 కిలోమీటర్లు ఎండలో పాదయాత్ర చేయడంతో ఎండ వేడిమికి అస్వస్థతకు గురి అయ్యారు. పూర్తిగా జ్వరం తగ్గకపోవడంతో తెనాలి పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్కు బయలుదేరారు. పవన్ తెనాలి పర్యటన కొత్త తేదీని ప్రకటిస్తామని జనసేన నేతలు వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సీటు దక్కని తాజా మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్న విషయం తెలిసింది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు. తనకు వైసీపీ పార్టీలో తీవ్ర అన్యాయం, అవమానం జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనకు కేబినెట్ స్థాయి పదవి ఇస్తామని జగన్ మోసం చేశారని ఆరోపించారు. తనకు వైసీపీ పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చారో, మళ్లీ బాధ్యతల నుంచి ఎందుకు తొలగించారో తనకు తెలియదన్నారు. తనకు పదవి కంటే గౌరవం ముఖ్యమని, గౌరవం ఎక్కడ దొరికితే అక్కడకు వెళ్తానని చెప్పుకొచ్చారు. ఎన్నికల నేపథ్యంలో అన్ని కార్యకలాపాల నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం దూరంగా ఉంచిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనారని ఈసీ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. పెన్షన్లను కూడా వాలంటీర్లు ఇవ్వడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. వాలంటీర్ల విషయంలో ఈసీ చర్యలను హైకోర్టు సమర్థించింది. 1వ తేదీనే వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ పంపిణీ చేయడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని సిరివెల్ల మండల కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. త్వరగా పింఛన్లను పంపిణీ చేయాలని ఎంపీడీఓకు టీడీపీ నాయకులు వినతి పత్రం అందించారు. 13,000 కోట్లను తన బినామీలైన కాంట్రాక్టర్లకు దోచిపెట్టి పింఛన్ లబ్ధిదారులకు డబ్బులు లేకుండా చేశారన్నారు. టీడీపీనే పింఛను పంపిణీ చేయకుండా ఆపిందని సోషల్ మీడియాలో పత్రిక ప్రకటనలో వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి కుట్రలో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు అందాల్సిన పింఛన్ను అడ్డుకున్నారని భూమా కిషోర్ రెడ్డి అన్నారు. వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా ప్రతి నెల 1వ తేదీన పింఛన్ ఇస్తుంటే అడ్డుకొని టీడీపీ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. నేలంపాడు గ్రామంలో పర్యటించగా ఒక చెట్టు కింద వృద్ధులంతా ఈ నెల పింఛన్ అందలేదంటూ బాధపడుతూ కనిపించారని, వారి పాపం కూటమి నేతలకు తగులుతుందని భూమా కిషోర్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని దూకుడు పెంచారు. గుడివాడలో ప్రచారం చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. 2 దశాబ్దాలుగా తనకు గుడివాడ ప్రజలు చూపిస్తున్న ఆదరణ వెలకట్టలేదని అన్నారు. ఇక మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కొడాలి నాని ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా రాబోయేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునల్ ధీమా వ్యక్తం చేశారు. ఫ్యాన్ స్పీడ్కి కూటమి కొట్టుకుపోవడం ఖాయమన్నారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తనను పార్టీని గెలిపిస్తాయన్నారు. నందిగామలో వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, వారి ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వసూల్ బ్రదర్స్ దుర్మార్గాలను ఎదిరించి తంగిరాల సౌమ్య విరోచితంగా పోరాడుతుందని కొనియాడారు. నందిగామలో వైసీపీ మూకల దాడికి గురైన నల్లని కిషోర్ నరసింహారావులను విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ విభాగంలో వారి పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో కూటమి పొత్తుల భాగంగా మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా నిలవడం సంతోషంగా ఉందని వల్లభనేని బాలశౌరి అన్నారు. 3 పార్టీల సహకారంతో భారీ విజయం సాధిస్తామన్నారు. వైసీపీ పాలనలో జరిగే అన్యాయాలను చూడలేక జనసేన తరపున పోటీలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని, ప్రజారంజక పాలనను ప్రజలకు అందిస్తామని తెలిపారు. కృష్ణా జిల్లా పామర మండలం పెరిసేపల్లిలో ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో చీర బండిల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు పెద్ద మొత్తంలో చీరలు నిల్వ ఉంచినట్లు సమాచారంతో సోదాలు చేసి చీర బండిల్స్ను పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. వాటి విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటాయని అంచనా. ఇక పట్టుబడి వ్యక్తి టీడీపీ పార్టీ సానుభూతిపరుడుగా తెలుస్తుంది. ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్ దగ్గర కనకదుర్గా నగర్లో ఏజీఎల్ సెక్యూరిటీ సిబ్బందికి భక్తుడికి మధ్య జరిగిన గొడవ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కారు పార్కింగ్ దగ్గర తలెత్తిన వివాదం కొట్టుకునే వరకు వెళ్ళింది. అక్కడే ఉన్న పోలీసులు రావడంతో గొడవ సద్దుమానిగింది.
చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం మర్రిపల్లి శ్మశాన వాటికలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మర్రిపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు కాలువ పని చేయడానికి వెళ్ళగా కాలువ పక్కనే ఉన్న శ్మశానంలో బొమ్మలు గీసి విచిత్రంగా క్షుద్ర పూజలు చేసిన దృశ్యాన్ని చూసిన జనం భయాందోళనలకు గురయ్యారు. గతంలో కూడా ఇదే ప్రదేశంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు గుర్తించారు. దీంతో ఇటువైపు రావడానికి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. రోడ్డు పక్కనే ఇలా క్షుద్ర పూజలు చేయడం పోలీసుల నిఘా వైఫల్యమే అంటున్నారు స్థానికులు.